అయ్యే ఒక కోడిగుడ్డు ఎంత? ఒక కోడిగుడ్డు 7 రూపాయలవా? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత? 5 రూపాయలవా? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇక వాటి ఒక కోడిగుడ్డు 2 రూపాయలు ఆపసి. అగో అక్కడ ఒక ఆయన రోడ్డు మీద తాగి బొర్లుతుండు, ఆయన సంగతి అయితే తెలుసుకుందాం. ఏమయ్యా ఏం తాగినావు నువ్వు? మేడం నేను ఒక 90 తాగినా ఒక బీర్ తాగినా మేడం. ఏంది ఒక 90 తాగినావు ఒక బీర్ కూడా తాగినావా? ఎందుకు 2 తాగినావు? మేడం నాకు మా అమ్మ అంటే ప్రేమనే, నా పెళ్ళాం అంటే కూడా ప్రేమనే. ఈరోజు పొద్దుగాల నా పెళ్ళాము మా అమ్మని తిట్టింది. మా అమ్మని తిట్టిందని బాధతోని 90 తాగినా. ఈరోజు పగటికి మా అమ్మ నా పెళ్ళాంను తిట్టింది. పెళ్ళాంను తిట్టిందన్న బాధతోని బీర్ తాగినా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆ చిక్కెంటకి పెన్నీసులు ఇస్తాం, పక్క పెన్నీసులు ఇస్తాం, స్టీల్ గిన్నెలు ఇస్తాం, మిత్రడి చెంబులు ఇస్తాం. అమ్మో బాబు ఎట్రా వతనా తల్లి వతనా. ఇదిగో బాబు ఈ ఎంటుకలు తీసుకొని ఒక గిన్నె. అట్టాగే అమ్మా. ఇద్దామని గిన్నె. ఏంది బాబు అన్ని ఎంటుకలకి చిన్న గిన్నె, ఆ పెద్ద గిన్నె? ఏమో నువ్వు నాకేం సవరాలు ఇలా ఇచ్చింది 4 ఇంటికలు, దానికి ఇదే వచ్చాది. నీకంత కావాలంటే ఇంట్లో ఇంకా 2 తీసుకురా, అప్పుడు ఇచ్చా. ఇదిగో చేయబట్రా. ఇదిగో బాబు ఈ గిన్నె తీసుకోబా, నాకెందుకో. వద్దమ్మా, నువ్వు ఇచ్చిన ఇంటికలకి అది నీ దగ్గర ఉండేలే. ఇది కూడా నువ్వు ఉంచుకో, ఓకేమా? ఏమైంది బేటా, ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ కొట్టింది. ఊకో ఏడవకు. నేను ఎప్పుడన్నా ఏడ్చిన్నా? అమ్మ బాబాయ్. బెండకాయ కూర వంటవా, వంకాయ కూర వంటవా, బచ్చల కూర వంటవా, తోటకూర వంటవా, లేకపోతే పాలకూర పప్పు వంటవా? నేను ఒక తాగుబోతును, ఈ ఊళ్ళో విలువ లేనోన్ని. అంత అద్భుతమైన అంత పవిత్రమైన ఆ కూరగాయలు తినే అర్హత నాకు లేదు. నేనొక దురదృష్టవంతుణ్ణి. చూడు, అక్కడ ఇక్కడ ఆగంగా విచ్చల విడిగా తిరిగే ఆ కోన్ని గొయ్యి నీకోసం తింటా. అమ్మా అట్ట అయిందా? అయినట్టే. అయితే ఇటేయమ్మా. ఆగు, మీ నాన్నకేసినాక నీకెత్తా. ఏందమ్మా ఎప్పుడు చూసినా నాన్నకే ఎత్తావు మొదటట్టు? మీ నాన్న ఇంటికి పెద్దోడు కదా. ఇంటికి పెద్దోడా పాడా? మొదటట్టు ఇచ్చుకపోయి వస్తుంది కాబట్టి అది నాకు. దాంట్లో కవరింగ్ ఇంటికి పెద్దోడు కదా. అన్నా నీకు పెళ్ళైంది అయినా కూడా బట్టలు ఉతుకుతావు, బాసనలు తోముతావు, బండలు దూడుస్తావు. నీకు ఇంతనన్నా తెలివి ఉన్నదా? అదే ఉంటే ఈమెనెందుకు పెళ్లి చేసుకుంటా? నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా ఈ రోజు. దీంతో ఎందుకు వచ్చిన బాధ? వద్దు అంటే కొట్లాడుతుంది మళ్ళీ. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళేసి వచ్చి. పక్కా కదా? షూర్? నిజంగా వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. జాగ్రత్తగా వెళ్ళేసి. నేను నిజంగా వెళ్తున్నా, నీకేం ప్రాబ్లం లేదు కదా? చెప్తున్నా కదా నాకేం ప్రాబ్లం లేదని. ఎందుకు ఊపిగా అడుగుతున్నావు? ఫస్ట్ ఫీవర్ ఉంది నాకు, విస్కీ. ఓకే, సో నేను ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రాబ్లం లేదు అంతే కదా? ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఇవన్నీ అడిగే రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఇట్ట తయారయ్యారా మీరంతా? ఏంటి, నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి. ఒక్క నిమిషం ఆగు, ఇది తాగు. ఏంటండి ఇది? విషం. విషమా? ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్కనిపోతుంది. అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు. పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫ్లైట్ ఖర్చు ఉండదు. హలో, ఇంటికి తాళం వేసి ఉన్నది, ఎటు పోయినావు? మా దోస్తులతో కలిసి రాపకొచ్చిన. ఇక ఆధార్ కార్డు ఉన్నదని ఆగం తిరుగుడేనా? మరి ఆటో డ్రైవర్ నేను నా సంగతి ఏందే? ఆ పోయేదేదో నా ఆటోలో ఎంగేజ్ పోతే అయిపోవు కదా? ఏమో తీయరాదు. ఆధార్ కార్డు కు ఫ్రీ బస్సు. ఆగమైపోయిన ఆటో డ్రైవర్ బతుకు ఎవ్వరు కనబడదు. తీయి అయితే గానీ నేను నచ్చదాకా పిల్లిని మంచిగా చూసుకో. పిల్లి ఎక్కన్నదే, పిల్లి చచ్చిపోయింది. పిల్లి అంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కదా. అంత సడన్ గా ముఖం మీద కొట్టినట్టు ఎట్లా చెప్తాను? నిదానంగా చెప్పరాదు. ఇవాళ ఇంటి కప్పెక్కిందని చెప్పు, రేపు కింద పడి కాలు ఇరిగిందని చెప్పు, ఎల్లుండి అయ్యో పాపం చచ్చిపోయిందని చెప్పు. సరే గాని మా అమ్మ ఎట్లున్నది? ఇప్పుడే ఇంటి కప్పెక్కింది. యాండి మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే. ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగరదానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది.
ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదా. ఏమైందన్నా పరిచయంలో కూర్చున్నావు? రోడ్ మీద ఒక పిల్లను గెలికిన తమ్మి 100 ఏళ్ళు శిక్ష చేసిర్రు. 100 ఏళ్ళ? అదేం శిక్ష? ఇగో పెళ్లి చేసిర్రు. బావ నేను కడ్డి మాపు తెచ్చిన ఆవుకాయలనా బరేకాయలనా? ఒసే నీ ఎంకమ్మ పందికి అయిపో. అయితే దా మరి. భయం లేని కోడి బయట్ల గుడ్డు పెట్టినట్టు, బుద్ధి లేని కోడి బురదలా దునికినట్టు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇక్కడ వస్తాను. ఎవరివరా నువ్వు? నీ కండల కాకులు కూడా నాయి నేను లెక్క పెట్టుకుంటాను, నీకేందే? ఏమైందిరా డల్గున్నావు? మీ అమ్మేమన్నా తెలుసా? ఇట్స్ ఓకే, నువ్వు డల్గానే ఉండు. ఇట్స్ ఓకే, నువ్వు డల్గానే ఉండు. మీ తమ్ముడు కోసం పెళ్లి చూపులకి వెళ్ళారు కదా, ఏమైంది? సెటిల్ అయిందా? ఏమయ్యేదేంటి? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మమ్మల్ని అవమానించింది. అవమానించిందా? ఏం చేసింది? పెళ్లి కొడుక్కి జాబ్ చేయడంతో పాటు వంట వచ్చా అని అడుగుతుంది. తప్పే ఉంది, అదే ట్రెండింగ్ కదా. నేను చేయట్లా వంట చేయటం, గిన్నెలు కడగటం. మీకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయమా? నీ బొందరా నీ బొంద అంతేగా.